వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు రైతులు తమ యొక్క ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఏ గ్రేడ్ 75 కేజీల బస్తాకు 1740 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని, నాణ్యతా ప్రమాణాలను అనుసరించి రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేస్తున్నట్లు చెప్పారు. దళాలను నమ్మి తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు మోసపోవద్దని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా వేసినటువంటి వరి పంటను మరి హార్వెస్టింగ్ టైం అనేది మనకు వచ్చింది. కొల్లిపర తెనాలి మండలంలో 15,700 ఎకరాల్లో మరి వరిని ప్రధాన పంటగా వేయడం జరిగింది. అలాగే కొల్లిపరలో 13,700 ఎకరాలు, దుగ్గిరాల్లో 20,300 ఎకరాల్లో వరి పంటను వేయడం జరిగింది. మనకు ఇప్పుడు కొల్లిపరలో చూసుకున్నట్లయితే ఈ హార్వెస్టర్ తోటి చాలా ముమ్మరంగా ఈ హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి తర్వాత దుగ్గిరాల మండలం, ఆ తర్వాత కొంచెంగా తెనాలి మండలంలో హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మనం గమనించిన విషయం ఏంటంటే ఆగస్టు 29 రాత్రి 30-31వ తారీఖు పడినటువంటి వర్షాల వల్ల సెప్టెంబర్లో ఒక వారం నుండి 10-15 రోజులు మనకి నీళ్ళు నిలబడి ఉండటం జరిగింది. మరి అది ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాము. దానివల్ల ఈసారి మరి కోతకు వచ్చినటువంటి పంటను కనుక మనం హార్వెస్ట్ చేసినప్పుడు దగ్గరగా 30% పచ్చి గింజలు ఉండటం మనం గమనించాము. సరే, ఏదేమైనప్పటికీ మనం ఈసారి చూసుకున్నట్లయితే 1,400 నుండి 1,450 దాకా దళారీలు ధాన్యాన్ని కొనడం జరుగుతుంది, 75 కేజీల బ్యాగ్. కానీ మరి మొన్న మనకి తుమ్ములూరులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఈ ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కనుక ప్రభుత్వం యొక్క ఎంఆర్పి మద్దతు ధర మనకి 75 కేజీల బ్యాగ్కి 1740 రూపాయలు, 1,740 రూపాయలు. ఏ గ్రేడ్ మామూలు సాధారణ రకాలకి 1,725 రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి 17% తేమ అనేది ఉండాలి. అలాగే నాణ్యతా ప్రమాణాలు, ఎఫ్ఏక్యూ నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ఆ ధాన్యానికి మరి అన్నీ బాగున్నప్పుడు 1,740 రూపాయలు మనం రైతులకి ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక రైతు సోదరులు ఎక్కడా కూడా తొందరపడి కొయ్యకుండా ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా మన రైతు సేవా కేంద్రాలకు వచ్చి డిపార్ట్మెంట్ వారిని, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ స్టాఫ్తో మాట్లాడి షెడ్యూలింగ్ చేయించుకొని మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు తెలియపరుస్తున్నాను. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ప్రభుత్వ పథకాలు ఉండి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్స్ లేని వారికి ఇండియా పోస్ట్ బ్యాంకు ద్వారా ఖాతా తెరిచి దానికి ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. తెనాలి పోస్టల్ డివిజన్ పరిధిలోని రేపల్లె, బాపట్ల, తెనాలికి సంబంధించి 161,000 మంది జాబితా తమ వద్దకు రాగా అందులో 30 నుండి 40,000 వరకు మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారని, ఇంకా 60 నుండి 70,000 మంది చేయించుకోవాల్సి ఉందన్నారు. ఎన్పిసిఐ సర్వేలో భాగంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరుణాకర్ బాబు సూచించారు. ఇప్పుడు 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం.
అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు అన్ని ఊర్లలో అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. కానీ ఈ స్పందన ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా చాలామంది లబ్ధిదారులు అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర మన తెనాలి డివిజన్ పరిధిలో చూసుకుంటే ఈ మండలాల కింద 161,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మాకు జాబితా పంపించడం జరిగింది వాళ్ళు. కానీ ఈ 161,000 మందికి ఇంకా మేము రీచ్ అయింది ఇప్పటి వరకు 30,000, 40,000 వరకే మేము రీచ్ అవ్వగలిగాము. ఇంకా 60,000-70,000 మంది ఇంకా లబ్ధిదారులు అకౌంట్స్ లేకుండా ఉన్నారు. కానీ అకౌంట్ ఉంటేనే కాదండి, మీకు వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉండవచ్చేమో, కానీ ఆ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. దాన్ని NPCI లింకేజ్ అంటారు. ఇప్పుడు ఆధార్ లింక్ కాకపోతే ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీకన్నన్పై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ, అదేవిధంగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మేధాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాల్, తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున న్యాయవాది కన్నన్ తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్ అతన్ని అతి కిరాతకంగా పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను కోసూర్ కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఆ విధంగా న్యాయవాదులు రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట న్యాయవాది పైన న్యాయం కోసం పోరాడవలసిన న్యాయవాదులపై ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. న్యాయవాది కన్నన్ గారి దారుణమైనటువంటి హత్య న్యాయవాద వర్గాల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి చాలా సంచలనాన్ని రేకెత్తించింది. ప్రజల కొరకు, సమాజం కొరకు అహర్నిశలు పోరాటం చేసేటువంటి న్యాయవాదులకి ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి న్యాయవాదిగా తన వృత్తి చేసుకుంటూ కోర్టుకు దగ్గరలో ఆయన్ని మరి హత్య కావించడం అంటే ఏ విధంగా ఈ సమాజం మరి చూస్తూ ఊరుకుంటుందనేది కూడా కొంచెం ఈ ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి భవిష్యత్తులో కూడా న్యాయవాదులకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వారికి సరైనటువంటి రీతిలో చట్టాలని ఏర్పాటు చేసి న్యాయవాదులు ఎటువంటి భయం లేకుండా వారి యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక. డిసెంబర్ 8న జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా.
హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.